జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దాన్ని నెత్తికెక్కించుకోవటం ఈ ఇంట్లో వాళ్ళకి మొదటి నుంచి అలవాటేగా. ఇప్పుడు ఏమంటారు? ఏమనడం ఏంటి మావయ్య గారు? ఇద్దరూ సమానమే అని మాటల్లో చెప్తున్నారే కాని మా ఇద్దరిని సమానంగా చూడడం లేదు మీరు. నీకేం వచ్చని ఏం తెలుసని సమానంగా చూడాలి? అదే మా గుండమ్మ అయితే తెలివైంది, మంచి చెడు తెలుసున్నది, ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగల ధైర్యం ఉన్నది. ఆహా, నాకు లేవా తెలివితేటలు? నాకు లేదా ధైర్యం? ఎందుకు లేవు? నీకు తెలివితేటలున్నాయి, కాని వాటిని చావు తెలివితేటలు అంటారు. అయినా వదినకి తెలిసినంతగా ఏ విషయం గురించి నీకు తెలీదు. నువ్వు ఊరుకో. అదే, ఎవరికి వాళ్ళు నాకేం తెలీదు అనుకోవడమే కాని ఏం తెలుసు అని ఎప్పుడైనా అడిగారా? ఇప్పుడు ఏమైంది లోకేశ్వరి? నువ్వు కూడా అలా అంటావేంటాది? గుండమ్మ కంటే నేను ఎందులో తక్కువ చెప్పు? ఎందులో అంటే పర్సనాలిటీలో తక్కువ. అంతేకాదు, నేను ఫారెన్లో చదువుకొని వచ్చాను. దీనికంటే తెలివిగా బిజినెస్ చూసుకోగలను. ఫ్యాషన్ కోర్స్ చేశాను కాబట్టి డిజైన్స్ వేయగలను. అసలు నా టాలెంట్ ఏంటో నిరూపించుకోవడానికి ఒక్కసారైనా అవకాశం ఇస్తే కదా నేనేంటో అందరికీ తెలిసేది. నీ టాలెంట్ ఏంటో నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను. మధ్యలో నువ్వు మాట్లాడుకు కాకి. నీకు ఈ గుండం అంటేనే ఇష్టం. ఈ ఇంట్లో మావయ్య గారికి కూడా గుండం అంటేనే ఇష్టం. నేనే ఎవరికి కాని దాన్ని. అది కాదమ్మా. అల్లుడు, ఇలా అంటే నీకు కోపం రావచ్చేమో గాని నువ్వు మాత్రం ఇద్దరి కోడళ్ల విషయంలో పక్షపాతం చూపిస్తున్నట్టే. మమ్మల్ని ఎలాగో ఎంకరేజ్ చేయలేదు. దేనికే? గుండమ్మ కంటే లోకేశ్వరి చదువుకున్నదే కదా. తను అడిగినట్టు ఒకసారి తనకి అవకాశం ఇవ్వచ్చు కదా. ఒకసారి ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళండి. అక్కడ సమస్యలు ఏవైనా ఉంటే చిటికలో సాల్వ్ చేసేస్తాను. మధ్యలో ప్రాబ్లం వస్తే ఎందుకు చక్కబెట్టలేదు? అప్పుడు కూడా వీళ్ళంతా నీకే అవకాశం ఇచ్చారు, నాకు అవకాశం ఇవ్వలేదు. రేపెలాగో ల్యాండ్ చూడడానికి వెళ్తున్నారు కదా, దానికి బదులు నన్ను తీసుకువెళ్ళండి. నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. అయితే నీ టాలెంట్ని మేము గుర్తించాలి, నీ తెలివితేటలేంటో మేము చూడాలి అంటున్నాం. అవును, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, అప్పుడు నేనేంటో మీకే తెలుస్తుంది. సరే నాన్న, రేపు గుండమ్మకి బదులు లోకేశ్వర్ని తీసుకెళ్దాం. తనేంటో తను నిజంగా నిరూపించుకోవాలంటే బయట వరకు ఎందుకురా, ఇంట్లోనే నిరూపించుకోవచ్చు కదా. ఏంట్లోనా? చెప్పండి మావయ్య గారు, ఏం చేయాలో చెప్పండి. ఏం లేదమ్మా, నీకు పెళ్ళైనప్పటి నుండి ఇంట్లో అందరికీ మీ అక్కే వంట చేసి పెడుతోంది. ఈ ఒక్క పూట నువ్వు నీ చేత్తో వంట చేసి మా ఆకలి తీర్చు, నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.